హలో. మాట్లాడండి. హలో. చెప్పండి. మీ డీటెయిల్స్ చెప్పండి వీలైతే. మనీష్ మేడం. మనీష్ గారు చెప్పండి. మేడం సార్ ఇప్పుడు ఒక వ్యక్తికి నార్మల్‌గా జాబ్ అనేది రాకపోతే అంటే ఆ స్ట్రెస్‌కి అంత డీప్‌గా వెళ్ళకు అంటే మనమే మన సైకలాజికల్ లైఫ్‌కే కంఫర్టే డిస్టర్బ్ అవుతూ అలా వెళ్తున్నప్పుడు హ్మ్. మనం అవసరమైతే మనం ఏదైతే మనం హైగా గోల్ పెట్టుకున్నామో అది వదిలేసుకొని అవసరమైతే ఏదైనా కూలి పనైనా చేసుకుంటాం. సో వాట్ అండ్ ఆహ్, వచ్చేదేముంటది అంటే అది మనం ఏం క్రైమ్ చేయట్లేదు అన్నారు. మనం ఏం క్రైమ్ చేయట్లేదు అన్నారు. ఇక్కడ సొసైటీలో ఎలా ఉందంటే సార్ చెప్పినట్టే కల్చర్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ కాన్స్టిట్యూషన్. హ్మ్. కల్చర్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ సైన్స్ అని అన్నారు. సో ఆ ప్రభావం లాలో లేకపోయినా క్రైమ్ కాకపోయినా ఇట్స్ క్రైమ్ అన్నట్టుగా సొసైటీ అంత బలంగా అది వాళ్ళంతట వాళ్ళకే ఒక చట్టంగా మార్చుకుని ఉన్నప్పుడు ఆ ప్రభావం ఆ ఇండివిజువల్ మీద చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కదా. అప్పుడు ఆ పర్సన్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే. రైట్. పీపుల్ ఒకవేళ ద ఫైనల్ థింగ్ ఏంటంటే ఆ పర్సన్ ఆ జాబ్ అనేది తీసుకున్నప్పుడు అంత ప్రెషర్ కొట్టినప్పుడు ఆ సైకలాజికల్ కంఫర్ట్ అతనికి వస్తుంది కదా. ప్రెషర్ ని రిలీజ్ అనేది వస్తుంది కదా. పాసిబిలిటీ కూడా ఉంటుంది కదా. ఎక్కడ కంఫర్ట్ వస్తుందన్నారు? ఎక్కడ కంఫర్ట్ వస్తుందన్నారండి? మేడం కంఫర్ట్ దేనికి వస్తుంది కంఫర్ట్? కంఫర్ట్ అనేది అది అంటే అది అచీవ్ చేస్తే ట్రై చేయకుండా సొసైటీ ఇలా అంత ప్రెషర్ పెడుతుంది. ఇది ఇలా వాళ్ళు చేసేది క్రైమ్ అన్నంత ఎక్కువ చూస్తున్నప్పుడు మనం మంచి జాబ్ అనేది తెచ్చుకుంటే వాళ్ళు చెప్పినట్టే మనకు కంఫర్ట్ వాళ్ళ నుంచి ఆ ఓకే. రైట్. అర్థమైంది. జాబ్ వస్తే కంఫర్ట్ వస్తుంది కదా, కరెక్టే. జాబ్ వస్తే సమస్య ఏమీ లేదు కదా, నాకు ఫోన్ కూడా చేయరు, నాతో మాట్లాడరు. జాబ్ రానప్పుడు 1. 2 ఏంటంటే పీపుల్ లిజన్ వాట్ దే వాంట్ టు లిజన్. ఆయన ఏం సివిల్స్ చదివిన వాళ్ళు ఎవరు నా క్లయింట్స్ లేరా? ఉన్నారు కదా. వాళ్ళకి ప్రెషర్ ఉంది. లక్షల్లో నెలకు సంపాదిస్తున్న వాళ్ళు, 20 లక్షలు నెలకు వస్తున్న వాళ్ళు కూడా నా క్లయింట్స్కి ప్రెషర్ ఉంది, ఇంకా సంపాదించాలని. ఒక అతను వచ్చాడు, ఆయన ఒక పెద్ద ఆర్గనైజేషన్కి చాలా హై పొజిషన్ ఉన్నాడు. అతను చేసేటువంటి ఒక ప్రాజెక్ట్కి డైరెక్ట్గా నరేంద్ర మోడీ తను పర్సనల్గా పిఎం తీసుకుని తనతో మీటింగ్ పెడుతూ ఉంటాడు ఆన్లైన్లో. ఆయన నరేంద్ర మోడీకి అప్డేట్ చేయాలి. అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్న తనకు కూడా ఇంకా సక్సెస్ అవ్వలేదని ప్రెషర్ ఉంది. అది ఎవరు పెట్టారు? నిజానికి సొసైటీ ఏం ప్రెషర్ పెట్టదు. మనం బిలీవ్ చేస్తున్నాము. సొసైటీకి ప్రూవ్ చేసుకోవాలని మనకి ఆశ ఉంది. నేను గొప్పవాడిని. మనం నమ్మట్లేదు. నేను అందరి వాడిని అంటే నమ్మట్లేదు మనం. నేను గొప్పవాడిని, సొసైటీ నన్ను గుర్తించాలనే కోరిక వలన మనం ఈ హై అచీవ్మెంట్ గోల్స్ ఏవో పెట్టుకుంటున్నాం. హై అచీవ్మెంట్ లేదు, లో అచీవ్మెంట్ కూడా లేదు. ఎవరు నిజానికి అచీవ్ చేసేది ఏమి లేదు. సమాజం ఏమి అనదు. ఇప్పుడు సపోజ్ మీరు జాబ్ రాలేదు, సమాజం శిక్షించాలంటే నన్ను ఈ పాటికి శిక్షించాలి కదా. అనేక మందిని శిక్షించాలి. సమాజం ఏమనట్లేదు. సమాజం అంటదనే వంకతోని మనము ఏం చేస్తున్నామంటే, తీసుకోండి, సమాజం ఏమన్నా అంటదేమో అనే వంకతోని మనము ఆ సమాజం మీదకి నెట్టేసేసి మన కోరికని మనం సమర్థించుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మన కోరిక, కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏర్పడింది. కానీ బయటపడటం మన ఇష్టం, రైట్? కానీ మనం ఏం చేస్తున్నాం అంటే సమాజం ఒత్తిడి పెడుతుంది అంటున్నాం. సమాజం ఏం చేస్తుంది? సపోజ్ మీకు జాబ్ లేకపోతే జాబ్ కోసం ఆశపడే అమ్మాయి పెళ్ళికి రాదు, అంతే కదా. అంతే. జాబ్ చూసి మిమ్మల్ని చేసుకునే అమ్మాయితో పెళ్లి చేసుకున్నట్లయితే రేపు పొద్దున ఆ జాబ్ సరిపోలేదు, ఇంకోటి కావాలంటది. వచ్చిన తర్వాత ఇంకా నిన్ను డిమాండ్ చేస్తూ ఉంటుంది కదా. డబ్బులు ఎందే ఎవరు పెళ్లి చేసుకోరు. డబ్బు చూసుకుని చేసుకున్న అమ్మాయి ఇంకా టార్చర్ పెడుతుంది. నేను ప్రేమించాను ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి నీ దగ్గర ఏమీ అచీవ్మెంట్ లేదు, డబ్బులు లేవు, బాగా డబ్బున్న అమ్మాయిని వచ్చి అబ్బాయిని చూసి వెళ్ళిపోయింది అంటే ఇట్ ఈస్ గుడ్ కదా. నీకు తెలిసింది ఆ అమ్మాయి డబ్బు చూసి వెళ్ళిపోతుందని. అటువంటి అమ్మాయి నిజం, ఆ అమ్మాయి వెళ్ళిపోవటమే మంచిది కదా. లేదు, మన కోరిక ఏంటంటే ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి చెప్పిన డబ్బు నేను ఇంకా సంపాదించి ఆ అమ్మాయిని ఒక బానిసగా పెట్టుకోవాలని మనం చూస్తున్నాం. అది ఎప్పటికీ జరగదు. కాబట్టి ఏమి చేయకపోయినా నిజాయితీగా ఏ పని చేసినా జీవితంలో సక్సెస్ అవ్వచ్చు, రైట్?
ఇది మీరు ఏర్పరచుకున్నటువంటిది సమాజం ప్రభావం వలన. జాగ్రత్తగా అర్థం. సమాజం ప్రభావం వేరు. సమాజం ఒత్తిడి వేరు. హ్మ్. సమాజం ఒత్తిడి మనం తీసుకునేది. సమాజం ప్రభావం మన యొక్క అంగీకారం లేకుండా ఏర్పడేది. రైట్? ఇప్పుడు మనిషి తను ఏదో అచీవ్ చేయాలనేది మనిషి అంగీకారం లేకుండా ఏర్పడింది. ఒత్తిడి సమాజం ఏం చేయలేదు. ఇప్పుడు తను జాబ్ చేయట్లేదు అనుకో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అని సినిమాకి టికెట్ కొంటే రానివ్వరా? ట్రైన్ టికెట్ కొంటే రానివ్వరా? బస్ టికెట్ కొంటే రానివ్వరా? లేకపోతే అక్కడికి వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తాగాలని డబ్బులు ఇస్తే ఇవ్వరా? ఏదైనా ఇస్తారు కదా. మరి ఎక్కడ సమాజం ఒత్తిడి పెడుతుంది? హ్మ్. సమాజం ఏమో ఒత్తిడి పెట్టట్లే. చుట్టాల్లో ఎవరో 4 మాటలు అంటారు. అది ఎప్పుడైనా అంటారు. ఈవెన్ అంబానీ కొడుకుని కూడా ఏదో ఒకటి వాళ్ళ చుట్టాలు అంటూ ఉండొచ్చు. ఉండే అవకాశాలే ఉన్నాయి. అవును. ట్రంప్‌కి ఉంటుంది. ఎలన్ మస్క్ కూడా ఉంటుంది. సేమ్ ఇటువంటి ప్రాబ్లమే. అది ఎప్పటికి అయ్యేది కాదు. కానీ వాళ్ళు అనే మాటల్ని మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళ నోర్లు మూపించాలి. నేను చాలా గొప్పవాడిని కదా! అందరి నోర్లు మూపించాలనే ప్రయత్నము చేయటంలో మనము అదొస్తే వాళ్ళు నోరు మూస్తారేమో అంటే ఎప్పటికీ ముయ్యరు. మీ పేరెంట్సే నోరు ముయ్యరు. ఒక అమ్మాయి తన గ్రాడ్యుయేషన్ చదివితే అంతటితో అయిపోతది. తన పేరెంట్స్ ఏమో ఒత్తిడి చేయరు అనుకుంది. కౌన్సెలింగ్ తీసుకొని నేను చెప్తున్నాను, ఈ ఒత్తిడి ఎప్పటికీ ఉంటది. నువ్వు ఒత్తిడిని ఎదుర్కొనేలాగా మారాలి తప్ప, ఇది ఫినిష్ చేస్తే ఒత్తిడి ఉండదు అనేది అబద్ధము అంటే, లేదు సార్ నా పేరెంట్స్ ఒత్తిడి చేయరు అంది. తనెళ్ళి గ్రాడ్యుయేషన్ అయిపోయి రాగానే వెంటనే మాస్టర్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రిపేర్ అవ్వమని ఆ బుక్స్ తెచ్చి ఆమె చేతిలో పెట్టారు. హ్మ్. ఆ లాస్ట్ ఎగ్జామ్ రోజునే పెట్టేశారు. ఓకే. పోనీ ఇది మాస్టర్స్ అయిపోతే మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్. జాబ్ అయిపోయిన తర్వాత పెళ్లి. పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు. పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ స్కూల్ ఏంటి ఆ స్కూల్‌లో చదవాలి. అమెరికా వెళ్ళాలి. ఇది ఫరెవర్ ఉంటుంది. రైట్? ఇది మనం ఒత్తిడి ఫీల్ అవుతున్నాం. హ్మ్. అలా పెట్టేవాళ్ళు నాకు లేరా ఇప్పుడు? జీవితంలో నాకున్నారు, మీకున్నారు, మహేష్‌కున్నారు, హర్షితకున్నారు, అందరూ ఉన్నారు. మనం నేర్చుకోవాల్సింది వాళ్ళని సాటిస్ఫై చేయటం కాదు. అలా ఉన్నా సరే మనం లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని. అది నేర్చుకోకుండా మన కోరికను వాళ్ళు ఒత్తిడి పెడుతున్నారని మనం ఏం చేస్తున్నామంటే ఎస్కేప్ అవుతున్నాం. హ్మ్. వి ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. మన యొక్క కోరికలకు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. వాళ్ళు ఒత్తిడి చేస్తారు, వీళ్ళు ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, లేదా పెళ్లి చేసుకోవాలనుకోండి. అందరికీ నచ్చటం కుదరదు. అవును. నా తల్లికి నచ్చితే తండ్రికి నచ్చకపోవచ్చు, తండ్రికి నచ్చితే నా అన్నకి నచ్చకపోవచ్చు, నా చెల్లికి నచ్చకపోవచ్చు. అది నాకు నచ్చకపోతే, ఇగో మా చెల్లి ఒప్పుకోదు అని ఎట్లాగైతే అబద్ధం చెప్పి నేను తప్పించుకున్నానో, సేమ్ ఇది కూడా అంతే. హ్మ్. సమాజం ఏం ఒత్తిడి చేయట్లేదు. మనకి కావాలి. ఒక్కసారి అన్‌బయాస్డ్‌గా థింక్ చేయండి. మీకు ఆ కోరిక ఉంది. ఆ కోరికను డ్రాప్ చేయనంత సేపు మీకు యాంగ్జైటీ పెరుగుతూనే ఉంటది. ఎవ్రీ డే లైఫ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇయర్స్ వేస్ట్ అవుతుంది. కొంతమందికి దశాబ్దాలు వేస్ట్ అయ్యి 40స్, 50స్‌కొచ్చి కూడా ఇంకా సేమ్ అదే ఎట్లా బయటపడాలి అంటుంటారు. చాలా సింపుల్. డ్రాప్ చేయండి. మీరు పట్టుకున్నారు. మీరే డ్రాప్ చేయాలి. మీరు డ్రాప్ చేయకుండా చేయలేకపోతున్నాం, ఒత్తిడి ఉంది, నేను చేయటం రావట్లేదు. డ్రాప్ చేయటం మీరు చేయాలి. ఆ యాక్షన్ మీరే చేయాలి. మీకు ఇంకా కోరిక ఉంది. దాన్ని పట్టుకొని విన్ అవ్వాలని. హ్మ్. ఆ కోరికను డ్రాప్ చేసినట్లయితే నార్మల్ అవుతారు. రైట్ మనీష్? థ్యాంక్ యూ. రైట్. వెల్కమ్.